నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముంచుకొస్తున్న మోందా తుఫాను, తీర ప్రాంత గ్రామాలపై విరుచుకుపడుతున్న అలలు. బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన మోందా, కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం. ఏపీ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. సోయాబీన్ పంటలకు మద్దతు ఇవ్వండి, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కు తుమ్మల విజ్ఞప్తి. మాజీ మంత్రి హరీష్ తండ్రి కన్నుమూత, శోక సంద్రంలో కుటుంబ సభ్యులు. డీటెయిల్స్ చూస్తే పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను తీరం వైపుగా దూసుకొస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన మోందా తుఫాన్ మచిలీపట్నానికి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించింది. ఇవాళ రాత్రికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటే సమయంలో తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు కోస్తా జిల్లాల్లో తుఫాను మోంతా అలజడి రేపుతోంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అత్యంత అలజడిగా మారిన కారణంగా శుక్రవారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరించారు. కాకినాడ, మచిలీపట్నం పోర్టులకు 4వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, నిజాంపట్నం, కృష్ణపట్నం, బాడరేవు పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరికలు జారీ అయ్యాయి.
తుఫాను తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా అత్యవసర చర్యలైతే ప్రారంభించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, అధికారులు పలు సమీక్షలు కూడా నిర్వహించారు. విద్యుత్ సరఫరా అంతరాయం తలెత్తకుండా 1000 ప్రత్యేక బృందాలు, 1200 మంది ప్రత్యేక సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. ఇక ప్రధానమంత్రి మోదీ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సమన్వయ బాధ్యతను మంత్రి లోకేష్కి అయితే అప్పగించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఏలూరు ప్రతినిధి మురళి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, అంటే ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి? ఏపీ వ్యాప్తంగా కూడా తీర ప్రాంతాల్లో కొంత భీతావాహ పరిస్థితి ఉన్నట్లే తెలుస్తోంది. ప్రతి చోట కూడా వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు చాలా జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ప్రధానంగా తీర ప్రాంతాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అసలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది మురళి? రైట్, ఇక మోందా తుఫాన్ వల్ల ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకు కూడా ప్రస్తుతం హై అలర్ట్ అయితే ప్రకటించారు. తీర ప్రాంతాల వెంబడి కొంత పరిస్థితి కొంత అదుపు తప్పుతున్నట్లుగానే తెలుస్తోంది. ఎక్కడికక్కడ అలలు కూడా భారీ స్థాయిలో ఎగసిపడుతున్నాయి. ఇప్పటికే మత్స్యకారులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలైతే దంచి కొడుతున్నాయని చెప్పుకోవాలి. ఇక విశాఖపట్నంలో పరిస్థితి ఏ విధంగా ఉంది, దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏముందనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సత్యనారాయణ, అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి ప్రస్తుతం విశాఖలో? అంటే వర్షాలు పడుతున్నాయా? ఇతర జిల్లాల పరిస్థితి కూడా ఏ విధంగా ఉంది సత్యనారాయణ? గత 2 రోజులుగా అయితే వర్షాలు అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ మందో తుఫాను కోసం అయితే కనుక ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక వీడియో కాన్ఫరెన్స్ లో, టెలికాన్ఫరెన్స్ లో నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు అయితే 12 కలెక్టర్లకు అయితే కనుక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అయితే కనుక అధికారులు అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. కాకినాడ వద్ద అయితే తీరం దాడుతుంది అనేది తెలుస్తుంది. ఈ తీరం దాడుతున్నది కనుక వాయుగుండం అయితే కనుక కాకినాడ వద్ద అయితే కనుక తీరం దాటి ఇచ్చేస్తే కనుక తుఫాన్ అయితే పెద్ద ఎత్తున భారీ ఎత్తున వర్షాలు అయితే కురుస్తాయని తెలుస్తుంది. ఇప్పటికే 12 జిల్లాల్లో ఈ వర్షాభావ పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు కనుక ఈ వర్షం అయితే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అధికారులు ఇప్పటికే సహాయ చర్యలు అయితే చేపడుతున్నారు. ఎక్కడికక్కడ ఆ చంద్రబాబు అవనండి, ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ హోం మంత్రి అయిన ఓంప్రపూడి అనిత ఎప్పటికప్పుడు అయితే కనుక అధికారులు అయితే కనుక అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు ఇప్పటికే
ఇప్పటికే అధికారులు అయితే కనుక ఆ ఏరియాలో ఆయా ప్రాంతాల్లో సముద్ర తీర ప్రాంతాల్లో అయితే కనుక ఆ మత్స్యకారులు ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రజలు ఎవరు రోడ్ల మీద రావద్దని చెప్తున్నారు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు అవనివ్వండి, అలాగే వాతావరణ శాఖ హెచ్చరించిన హెచ్చరికల ప్రకారం విద్యుత్ శాఖ అధికారులు అయితే కనుక ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ఆ ప్రతి 10 నిమిషాలకి కూడా ఈ వాతావరణ శాఖ అయితే కనుక బులెటిన్లు రిలీజ్ చేస్తుంది. గంటకు ఒకసారి రిలీజ్ చేసే బులెటిన్లు అయితే కనుక ప్రస్తుతం ప్రతి 10 నిమిషాలకి అక్కడ ఉన్న పరిస్థితులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే బీచ్లు వద్ద అయితే కానివ్వండి, పర్యాటక కేంద్రాలు కానివ్వండి అన్ని కూడా మూసివేయడం జరిగింది. విశాఖ జిల్లాలో అయితే కనుక రిషికొండ ప్రాంతంలో అయితే కనుక ఎవరిని చుట్టుపక్కల ఎవరిని రానివ్వట్లేదు. అలాగే రాళ్లు కొండ చర్యలు విరుగుపడే పరిస్థితి ఉండడంతో రిషికొండ ప్రాంతానికి అయితే ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. అలాగే కైలాసగిరి అవనివ్వండి, ఆర్కే బీచ్ అవనివ్వండి అన్ని చోట్ల కూడా జనం ఎవరు కూడా బయటకు రాకుండా అయితే కనుక అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక ఆ సముద్ర తీర ప్రాంతంలో ఉంచడం జరిగింది. అలాగే ఆ వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఎవరైనా కనుక తిరిగి రాకుండా కనుక వారి కోసం అయితే కనుక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఎవరైనా మత్స్యకారులు వేటకు వెళ్ళి గతంలో వెళ్ళిన వారు ఎవరైనా తిరిగి వస్తే కనుక వారిని కూడా ఆ సహాయక చర్యలో భాగంగా బయటకు తీసుకొచ్చేందుకు అయితే ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే 2 హెలికాప్టర్లతో విశాఖలో అయితే కనుక 2 హెలికాప్టర్లు అయితే సిద్ధంగా ఉంచడం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక ఆ సహాయక చర్యల్లో పాల్గొనడం జరుగుతుంది. అలాగే కాకినాడలో ఈ రోజు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. 17 కిలోమీటర్ల వేగంతో రానున్న 6 గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి ఈ వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటి వరకు మనకి ఈ గత 10 ఏళ్లలో చూసుకున్నట్లయితే కనుక ఆ 7 తుఫాన్లు అయితే రావడం జరిగింది. 7 తుఫాన్లో ఈ తుఫాన్ అయితే బాగా ప్రభావితం చేస్తుందని చెప్పడం జరుగుతుంది. గతంలో ఉదయ్ తుఫాన్ అయితే పెద్ద తుఫాన్గా చెప్పుకోవచ్చు. అది విశాఖ జిల్లాకు మాత్రం వచ్చింది. ఇదైతే కనుక ఈ తుఫాన్ అయితే కనుక జిల్లాల మధ్య అయితే ఉండొచ్చు అనేసి భారీ ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉందని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఆ తిరుపతి నుంచి విశాఖ వరకు శ్రీకాకుళం వరకు కూడా అధికారులు అయితే కనుక చెప్పడం జరుగుతుంది. ఎస్, అంటే ఇటు అనకాపల్లి కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, కాకినాడ ఈ ప్రాంతాల్లో కొంత వర్ష ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది సత్యనారాయణ. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? అదేవిధంగా మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు? మత్స్యకారులు అయితే కనుక ఎవరిని కూడా వేటకు వెళ్ళొద్దన్నారు. గతంలో వేటకు వెళ్ళిన వారిని కూడా వెనక రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కనుక మత్స్యకారులు అయితే కనుక ఎవరు కూడా వేటకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ రెడ్ అలర్ట్ జారీ చేసడంతో కనుక అధికారులు అయితే కనుక ఆ సముద్ర తీర ప్రాంతం వద్ద అయితే కనుక మోహరించడం జరిగింది. అలాగే ఆ అధికారులందరూ కూడా సముద్ర తీర ప్రాంతం వద్ద ఉండడంతో అయితే కనుక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళలేదు. గతంలో ఎవరైనా వెళ్ళుంటే కనుక వాటిని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక సిద్ధంగా ఉన్నాయి. 2 హెలికాప్టర్లు కూడా సిద్ధం చేయడం జరిగింది. అలాగే అనకాపల్లి జిల్లా ఆ పెద్దేరు జలాశయం అయితే కనుక నిండుకొండలా నిండిపోయి ఉంది. అలాగే 10 చోట్ల అయితే కనుక ఆ చెరువులు, గడ్డవాగులు కూడా నిండిపోయి ఉన్నాయి. మరి ఈ 2 రోజుల్లో వర్షాలు కురిస్తే కనుక కొన్ని చోట్లయితే ఆ గట్లు ఆ కోతకు గురే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే వరిసేలు ఇప్పటికే కూడా ఆల్రెడీ మునిగిపోయి ఉన్నాయి. ఇంకా వర్షం పడితే కనుక రైతులకైతే నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఈ కేవలం కాకినాడ, విశాఖ ఈ ప్రాంతాల్లోనే కాదు, ఇటు దక్షిణాంధ్ర వైపు కూడా లేకపోతే రాయలసీమ వైపు కూడా కొంత ప్రభావం ఎక్కువగానే చూపిస్తున్నట్లు తెలుస్తుంది సత్యనారాయణ. అంటే ఇటు ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు కావచ్చు, ఇప్పటికే అనంతపురం, కడప జిల్లాలకు కూడా కొంత హెచ్చరికలు జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అంటే తుఫాను తీవ్రత కేవలం ఇటు కాకినాడ లేకపోతే పరిసర తీర ప్రాంతాలకే కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రభావం ఉన్నట్లుగా తెలుస్తోంది. అంటే ఏంటి, తీరం దాటే టైం ఏదై ఉండొచ్చు, అంటే ఏ టైంకి తీరం దాటొచ్చు, ఆ తర్వాత వర్షం అంటే రేపటికైనా తగ్గే అవకాశం ఉందా లేకపోతే కొనసాగే అవకాశం ఉందా సత్యనారాయణ? 12 జిల్లాలకు అయితే కనుక ప్రభావం అయితే ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ 12 జిల్లాల్లో అటు తిరుపతి నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా అన్ని జిల్లాలకి ఈ తుఫాన్ ప్రభావం అయితే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది అయితే కనుక అతిపెద్ద తుఫానుగా, మొందా తుఫాన్ అతిపెద్ద తుఫానుగా అయితే కనుక ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంగలపూడి అనిత, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి అయితే కనుక నాదెండ్ల మనోహర్ ఎప్పటికప్పుడు అయితే కనుక ఈ అధికారులు అయితే కనుక వారికి సూచించడం జరుగుతుంది. ఈ తుఫాన్ అయితే కనుక భారీ తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ వాయుగుండం అయితే కనుక పెద్ద ఎత్తున వాయుగుండం అయితే ఉంది. ఆ వాయుగుండం తుఫానుగా మారే అవకాశం ఉంది.
ఈ రేపు రాత్రి అంటే ఈ రోజు రాత్రి కానీ రేపు తెల్లవారుజామున కానీ ఆ తుఫాన్ అయితే తీరం దాటే ప్రయత్నం వస్తుందని చెప్పేసి చెప్పుకున్నారు. రైట్. ఎస్ సత్యనారాయణ, మీరు లైన్లోనే ఉండండి. మనతో పాటు ఏలూరు నుంచి మురళి కూడా సిద్ధంగా ఉన్నారు. మురళిని అడిగి అక్కడ అప్డేట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ చెప్పండి మురళి, అసలు ఏలూరులో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏ విధంగా ఉంది పరిస్థితి? ఎస్ మనము స్క్రీన్ పైన కూడా చూడొచ్చు, అక్కడ కొంత ఈదురుగాలులతోటి మన ప్రతినిధి మురళి గొడుగు కూడా ఎగిరిపోతున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. కాబట్టి ఈదురుగాలులు కూడా బలంగానే వీస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. చెప్పండి మురళి, ఎట్లా ఉంది పరిస్థితి? అంటే చూస్తుంటేనే అర్థమవుతుంది అక్కడ ఈదురుగాలులు, వర్ష ప్రభావం ఎలాగా ఉందో. మరి అది చెప్పేది మీరు అది కూడా చూద్దరు కానీ రైట్, మనం చూడొచ్చు, మనం స్క్రీన్ పైన విజువల్స్ చాలా క్లియర్గా ఆ చెట్లు కావచ్చు, లేకపోతే అక్కడ ఈదురుగాలుల పరిస్థితి కావచ్చు ఎంత భయానకంగా ఉందో. దాదాపు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో తీర ప్రాంతాల్లో గాలులు వీస్తున్నట్లుగా మనకు సమాచారం అంతోంది. దాంతోపాటుగా వర్ష ప్రభావం కూడా కొంత తీవ్రంగానే ఉంది. గత 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి 7 తుఫాన్లలో ఈ తుఫాను వల్ల కొంత నష్టం ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడనున్నట్లుగా అధికారులు కూడా చెప్తున్నారు. ఇక నిన్న మొన్నటి నుంచే ఇటు కోస్తా జిల్లాలు మొత్తం కూడా వర్ష ప్రభావంతో తడిచి ముద్దవుతున్నాయి. ఇక ఈ ప్రభావం మరింత ఎక్కువయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే దాదాపుగా కాకినాడ దగ్గర ఈ రోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉన్నట్లుగా అయితే అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి ఒకవేళ తుఫాను దిశ మార్చుకుంటే అప్పుడు చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే కాకినాడ దగ్గరే తీరం దాటేటువంటి అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇక దాంతో పాటుగా కోస్తా జిల్లాలకు సంబంధించి మత్స్యకారులను కూడా అలర్ట్ చేశారు. ఎవరైనా సముద్రంలో ఉంటే వెంటనే వారంతా కూడా తిరిగి తీరానికి చేరుకోవాలని, దాంతో పాటుగా వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరూ కూడా మళ్ళీ వేటకు వెళ్ళొద్దని కూడా మత్స్యకారులకు క్లియర్గా ఆదేశాలు ఇచ్చినట్లుగా సమాచారం అంతోంది. ఇక ఈదురుగాలులు అయితే భారీగానే వేస్తున్నాయి. దీనివల్ల కొంత ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రజలు ఎవరూ కూడా ఇళ్లను వదిలి అనవసరంగా బయటికి వెళ్ళకూడదు. ఇక లోతట్టు ప్రాంతాల వాళ్ళంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోవాలని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరు కూడా అన్ని జిల్లాల కలెక్టర్లతోటి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఎటువంటి ప్రమాదం ఉన్నా కానీ ఇటు సిబ్బందితోటి, అదేవిధంగా అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల్ని కూడా రంగంలోకి దించేందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు కూడా చేసుకుంది. మొత్తంగా తుఫాను తీవ్రతతోటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని దాదాపు అన్ని జిల్లాలు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితినే గమనిస్తున్నాం.
రైట్. ఇక గోదావరి జిల్లాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దాదాపు కాకినాడ దగ్గర తీరం దాటేటువంటి అవకాశం ఉండడంతో ఉభయ గోదావరి జిల్లాల్లో వర్ష బీభత్సం ఎక్కువగానే ఉంది. అయితే ప్రస్తుతం ఏలూరులో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి కూడా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మురళి, అసలు ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? వర్షాలు ఒకవైపు దంచి కొడుతున్నాయి, మరోవైపు ఈదురుగాలులు కూడా బీభత్సం సృష్టిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం తుఫాన్ ప్రభావంతో అయితే గోదావరి తీరం అంతా కూడా పొందుటాక్ లాగా వణికే పరిస్థితి అయితే ఉంది. గంటకి 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో అయితే తుఫాన్ గాలులు అయితే ఉన్నాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టరేట్లో అయితే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ మంత్రులు నిన్నటి నుంచి కూడా ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కూడా సమీక్షలు చేస్తూ ఎక్కడ ఏ విధమైన పరిస్థితులు రాకుండా అయితే అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. గత 2 రోజుల నుంచి కూడా స్కూల్స్ కి సెలవులను ప్రకటించారు. అలాగే హోర్డింగ్స్, రోడ్ల పైన హోర్డింగ్స్ కూడా తొలగించారు. అలాగే సముద్ర తీర ప్రాంతంలో ఎవరికి కూడా వేటకు వెళ్లకుండా గస్తీ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ఈడీఆర్ఎఫ్ బలగాలను కూడా తుఫాను ప్రభావం ఉండే చోట్ల ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో తుఫాన్ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేసి ఇన్ఛార్జ్ మంత్రి నాగేంద్ర మనోహర్ ఆధ్వర్యంలో అయితే అధికారులు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్ గా ప్రసన్న వెంకటేష్, అలాగే ఉత్తరాంధ్రకి సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడి ఆధ్వర్యంలో కూడా సమీక్షలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే రైతులు కూడా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వర్షాలు కూడా పడుతున్న నేపథ్యంలో వరి పంటను కాపాడుకోవడానికి టార్ప్లైన్లు కూడా అందుబాటులో ఉంచామని చెప్పి మంత్రి నాదెండ్ల మనోహర్ ఇప్పటికే స్పష్టం చేశారు. గంటకు కూడా బులెటిన్లు విడుదల చేస్తూ ఎక్కడైనా ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయి అంటే చేపల చెరువుల పైన కాపలాదారులందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు వచ్చేయమని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని చెప్పుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా తుఫాను షెల్టర్ కేంద్రాలు కూడా తరలిస్తున్నారు. అక్కడ తుఫాన్ షెల్టర్ కేంద్రాల్లో కూడా ఆహారం, పానీయాలు అన్ని కూడా ఏర్పాట్లు ఉండే విధంగా చేశారని చెప్పొచ్చు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ లో నిన్న ఉదయం కూడా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వెట్టిచెల్వి, అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడి ఆధ్వర్యంలో అయితే కమాండ్ కంట్రోల్ ని ఏర్పాటు చేసి ఉదయం నుంచి కూడా గంటకు బులెటిన్లు విడుదల చేస్తూ కూడా తుఫాను ప్రభావం ఎక్కడ ఏ విధంగా ఉంది అని సమీక్షలు చేస్తున్నారు. అలాగే నిన్న నూజివీడు ప్రాంతంలో అలాగే కైట్లూరు తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలను కూడా పెట్టారు. తుఫాను ప్రభావంతో ఎవరు ఏ విధమైన ఇబ్బందులు పడకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం, ఈడీఆర్ఎఫ్ బలగాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా తుఫాను సంబంధించి ఇప్పటికే కాకినాడ తీర ప్రాంతంలో తుఫాను దాటుతుంది అన్న నేపథ్యంలో అయితే ఇప్పటికే ఈ తీర ప్రాంతంలో కూడా మొత్తం అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పొచ్చు. విజయ్, ఎస్, అంటే ఈదురుగాలులు కూడా బలంగా వీస్తున్నట్లుగా అంటే అర్థమవుతోంది. మీరు ఉన్నటువంటి ఆ ప్లేస్లో కూడా ఇందాక మీరు గొడుగు పట్టుకున్నప్పుడు కూడా ఎగిరిపోయినటువంటి ఒక పరిస్థితి కనిపించింది. అసలు ఈదురుగాలులు ఏ విధంగా ఉన్నాయంటే తీర ప్రాంతాల్లో గంటకు దాదాపుగా 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఈదురుగాలులు ఎలా ఉన్నాయి, దానికి సంబంధించి 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. అంటే హోర్డింగ్స్ కూడా పడిపోయే విధంగా గాలి వీస్తుంది. అంటే వర్ష ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈదురుగాలు ప్రభావంతో అలాగే కొబ్బరి చెట్లు, తాడి చెట్లు కూడా గాలులకు వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. తీర ప్రాంతంలో కొబ్బరి చెట్లు, తాడి చెట్లు అలాగే హోర్డింగ్స్ కూడా వణికిపోతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి తీర ప్రాంత ప్రజలు ఎవరు కూడా అలల్లో తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు సముద్ర తీర ప్రాంతం కానివ్వండి, అలాగే నరసాపురం తీర ప్రాంతంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలను, ఈడీఆర్ఎఫ్ బలగాలను కూడా అప్రమత్తంగా ఉంచారు. ఈ తుఫాను ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అయితే జిల్లా యంత్రాంగం గత 2 రోజులుగా సమీక్షలు చేస్తూ కూడా కలెక్టరేట్ లో అయితే కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. అలాగే స్పెషల్ ఇంతకు ముందు ఇక్కడ పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు.
వీరందరూ కూడా కలెక్టరేట్లో ఉంటూ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ తుఫాను ప్రభావానికి ఎవరు గురి కాకుండా తుఫాను ప్రభావం వల్ల ఆస్తి నష్టం అలాగే ప్రాణ నష్టం లేకుండా అధికారులన్నీ ఏర్పాట్లు చేశారనుకోవచ్చు. ఈ తీర ప్రాంతంలో ఇప్పటికే నరసాపురం మొగల్తూరు మండలాల్లో తుఫాను ప్రభావిత ఈదురు గాలులు ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొగల్తూరు మండలం కేపీపాలెం అలాగే సముద్ర తీరంలో కెరటాలు ఎగిసిపడుతున్నాయని చెప్పవచ్చు. సముద్ర తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ప్రజలు భోజన ఆహార పదార్థాలు కూడా అన్ని ఏర్పాటు చేశారు. తుఫాన్ షెల్టర్ కేంద్రాల్లో అయితే తాగునీరు అలాగే ఆహార పదార్థాలు కూడా అన్ని ఏర్పాటు చేశారని చెప్పచ్చు. రైట్. ఇక మనం గమనించినట్లయితే ఇటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పరిస్థితి ప్రస్తుతం కొంత ఇదే విధంగా ఉన్నట్లుగా అర్థమవుతోంది. అయితే ప్రధానంగా కాకినాడ దగ్గర తీరం దాటనుండడంతో ఇటు ఉభయ గోదావరి జిల్లాలకే ఎక్కువగా కొంత ప్రమాదం ఉన్నటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు మురళి? ప్రభుత్వ అధికారులు అంటే ఎవరు కూడా ప్రయాణం అవసరమైతే తప్ప ప్రయాణాలు పెట్టుకోవద్దు, ఎవరు కూడా బయటకు రావచ్చు, అత్యవసరం అయితే తప్ప బయటకు రావచ్చు. అంటే ఈదురు గాలులు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వస్తాయని చెప్పి వాతావరణ కేంద్రాలు ఇప్పటికే హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై ఉన్న హోర్డింగ్స్ మొత్తం తీసివేశారని చెప్పుకోవచ్చు. పెద్ద పెద్ద హోర్డింగ్స్ అన్నింటినీ తీశారు. గత 2 రోజులుగా స్కూల్స్ సెలవులు ఇచ్చి పిల్లల్ని ఇంటి వద్ద ఉంచాలని చెప్తున్నారు. ఎవరైనా అత్యవసరం అయితే తప్ప ఎవరు బయటికి రావద్దు, ప్రయాణాలు పెట్టుకోవద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. బస్ స్టాండ్ల వద్ద కూడా మైకుల్లో అనౌన్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మురళి. సత్యనారాయణ కూడా లైన్లో ఉన్నారు. ఒకసారి సత్యనారాయణ తోటి మాట్లాడదాం. సత్యనారాయణ, రైట్. ఈ ముందా తుఫానుకి అయితే విజయ్ చాలా పరిస్థితులు అయితే కనుక గందరగోళంగా తయారని చెప్పుకోవాలి. ఇటు అనకాపల్లి జిల్లాలో అయితే కనుక పూడిమడక, రేవు పోలవరం, మంగవరం, రాజవరం ఇలా తీర ప్రాంతాలు ఆనుకుని ఉన్న గ్రామాలన్నీ కూడా ఇప్పటికే కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే కనుక వాళ్ళందరినీ కూడా బీచ్ వద్ద చేరకుండా చూసుకోవడమే కాకుండా ఎవరైతే ఈ సహాయక చర్యలు చేపడుతున్నారో తుఫాన్ రక్షిత భవనాలకు అయితే వాళ్ళందరినీ తరలించడం జరిగింది. అక్కడైతే కనుక వారికి ఆహారం అది ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఎవరిని కూడా బీచ్ వద్దకు అయితే వెళ్ళవట్లేదు. సముద్రం అయితే కనుక గతం కంటే 100 మీటర్లు 50 నుంచి 100 మీటర్ల ముందుకైతే సముద్రం ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే విశాఖపట్నం నుంచి కోస్తా తీర ప్రాంతం అంతా కూడా వల్ల చాలా గందరగోళంగా ఫీలవుతుందని కెరటాలు అయితే బాగా ఎగసి పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏ ప్రాంతంలో అయితే తుఫాను ఏదైతే తుఫాను వాయుగుండం తుఫానుగా మారి 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయంటారో దాని అంతా కూడా అధికారులు అయితే అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే ప్రతి చోట విశాఖ సిటీలో అయితే చాలా అంటే జీవీఎంసీ పరిధిలో ఉన్న చాలా హోర్డింగ్స్ తొలగించడం జరిగింది. విశాఖలో ఆ హోర్డింగ్లన్నీ తొలగించడానికి జీవీఎంసీ కమిషనర్ అవనివ్వండి, అధికారులందరూ కూడా, జోన్ అధికారులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సగానికి పైగా హోర్డింగ్లు అయితే తొలగించింది. మిగతా హోర్డింగ్స్ కూడా తొలగించే పనిలో ఉన్నారు. అలాగే సహాయక చర్యలు అయితే ఇప్పటికే చేస్తున్నారు. ఆ బీచ్ ప్రాంతం వద్ద అయితే రిషికొండ వద్ద అయితే కనుక ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక కొండ చర్యలు అయితే కనుక విరిగిపడుతున్నాయి. కైలాసగిరి ప్రాంతంలో ఆ కొండ చర్యలు విరిగిపడడంతో కనుక జీవీఎంసీ అధికారులు అందరూ కూడా అక్కడే చేరుకొని అక్కడైతే కనుక ప్రజలందరూ కూడా రాకపోకలకు వెళ్లకుండా ఉండేందుకు అయితే కనుక అక్కడైతే బృందాలు అయితే కనుక అక్కడ వెయిట్ చేస్తున్నారు. విజయ్, రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.
రైట్, ఇక కాకినాడ వైపే అందరి దృష్టి కూడా ఉంది ప్రస్తుతం. ఎందుకంటే కాకినాడ దగ్గరే మోందా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అసలు కాకినాడలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏంటి అక్కడ అసలు ఈదురుగాలులు ఏ విధంగా ఉన్నాయి, వర్ష ప్రభావం ఏ విధంగా ఉందనే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మెహర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి మెహర్, అసలు కాకినాడలో ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే కాకినాడ దగ్గరే తీరం దాటనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి మెహర్? కాకినాడలో ఇప్పటికే కలెక్టర్ షాన్ మోహన్ రెడ్డి అధికారులతో కలిపి సమావేశాలు నిర్వహించారు. ప్రశాసకులతో ఈ రోజు నిన్న కూడా ప్రత్యేక బృందాలతో ఎన్డీఆర్ఎఫ్ తో సహా కాకినాడ జిల్లా మొత్తం కూడా అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం నుంచి విపరీతమైన వీధుల గాడులు వీస్తున్నాయి. ఇవి 110 నుంచి 150 ఈ దారిలో వీధుల గాడులు వస్తున్నాయి. చెప్పండి మెహర్, చెప్పండి. వీధుల గాలులు ప్రభావం ప్రజలపై ఉండకుండా ఎక్కడికక్కడ మనకు సైక్లోన్ ప్రభావిత ప్రాంతాలకి ప్రజల్ని తరలించడం జరుగుతుంది. ఓకే, అంటే ఏ టైంకి తీరం దాటే అవకాశం ఉంది, ఏంటి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మెహర్? సార్, ఇప్పుడు ఉప్పాడ తీరం నుంచి కాకినాడ ఉప్పాడ తీరంలో ఏదైతే మార్గం ఉందో ఆ మార్గం ద్వారా మొత్తం మార్గం అంతా పాడైపోయింది. అందుకని అక్కడ ప్రజలు అక్కడ ఆ రోడ్లో వెళ్లకుండా అధికారులు సూచిస్తున్నారు. అక్కడ అది కాకుండా ఓపీ ఐలాండ్ మాకు ఒక ఉండదు. ఓపీ ఐలాండ్ లో జనాల్ని ఇక్కడికి కాకినాడకి తరలించారు. అక్కడి నుంచి ప్రజలు ఏ విధమైన బాధలు పడకుండా సురక్షితంగా ఉండేందుకు ప్రజల్ని సైక్లోన్ తుఫాన్ షెల్టర్లకి తరలించడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మెహర్. మోంతా తుఫాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుంభవృష్టిగా వర్షాలు పడుతున్నాయి. మోంతా తుఫాను ప్రభావం ఏపీపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 338 మండలాలు 3778 గ్రామాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఇక మరోవైపు మోంతా తుఫానుపై ఆందోళన వద్దని అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తుఫాను ప్రభావంపై అధికారులతో ఆర్టీజీ సెంటర్లో సమీక్ష చేశారు. మంత్రులు అనిత, నారా లోకేష్తో పాటు రియల్ టైమ్ గవర్నర్స్ అధికారులు, వాతావరణ శాఖ అధికారులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. తుఫాను తీవ్రత పెరగనున్న నేపథ్యంలో రియల్ టైంలో ప్రజలకు సమాచారం అందించాలని సీఎం సూచించారు. అలాగే ప్రభుత్వ సన్నాహాలు, సేవలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ పనిచేయాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు తుఫాను సన్నద్ధతపై ఐవీఆర్ఎస్ విధానంలో సేకరించిన సమాచారం పైన సీఎం సమీక్ష చేశారు.
మోంతా తుఫాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుఫాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలను ముందస్తుగా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, వృద్ధులను గుర్తించే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తెలిపారు. అంబులెన్సులు, అత్యవసర సర్వీసులు సిద్ధం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచుకోవాలని సూచించారు. మండలాల వారీగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి సమాచారం కోసం అత్యవసర ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఏలూరు జిల్లాలో తుఫాను ముందస్తు చర్యలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలను ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి, ఏలూరు జిల్లా తుఫాను పర్యవేక్షణ ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వని మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఇక జిల్లాలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల సూచించారు. ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. 12 జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పౌర సరఫరాల శాఖ అందించే సేవలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మోంతా తుఫాన్కి అన్ని విధాలుగా పౌర సరఫరాల శాఖ నుంచి ప్రజలకి మరింత అందుబాటులో ఉంచడానికి కోసం ఎక్కడ కూడా ఆటంకాలు కలగకుండా, అదేవిధంగా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో మా అధికార యంత్రాంగం అందరినీ కూడా అప్రమత్తం చేసి నిన్నటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా 12 జిల్లాలపైన దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 1వ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న కార్డుదారులందరికీ కూడా మేము పౌర సరఫరాల శాఖ నుంచి రేషన్ అందిస్తూ ఉంటాం. దాన్ని సవరించి రేపు ఉదయం 9 నుంచే 12 జిల్లాల్లో కూడా, అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, ఈ జిల్లాలు 12 జిల్లాలు. కాకినాడ, ఉప్పలంక, తూరంగి, పగడాలపేట పునరావాస కేంద్రాలను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు. తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న ముంపు ఉన్న ప్రాంతాల ప్రజల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఆయన పరిశీలించారు. ప్రజల సౌకర్యార్థం కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వస్తువులు, వైద్య శిబిరాలు వంటి ప్రాథమిక సదుపాయాలను సమర్థంగా ఉంచాలని ఎమ్మెల్యే సూచించారు. తుఫాను తీవ్రత పెరిగే అవకాశం ఉన్న దృష్టిలో ఉంచుకొని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల కూటమి నాయకులతో కలిసి ప్రస్తుత వర్షపాతం, నీటి మట్టాలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంలో ఎమర్జెన్సీ తలెత్తిన సకాలంలో చర్యలు తీసుకునేందుకు అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూతనంగా నిర్మించే పోర్టులను కూడా అనుసంధానించేలా రైల్వే కనెక్టివిటీ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మూలపేట, విశాఖ, కాకినాడ, రామాయపట్నం తదితర పోర్టులకు కనెక్టివిటీని పెంచేలా లైన్లు వేయాలని సీఎం రైల్వే అధికారులకు సూచించారు. సచివాలయంలో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఏపీలో లాజిస్టిక్స్ రంగాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేలా ప్రణాళిక చేస్తున్నామని సీఎం అన్నారు. ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి ఉత్తర్వుల రవాణా కోసం రైల్వే సహకారం అవసరమని చెప్పారు. కేంద్రంతో కలిసి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ పార్క్ను ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. నడికుడి, శ్రీకాళహస్తి, గుంటూరు, గుంతకల్, గుణదల, ముస్తాబాద్ బైపాస్, రేణుగుంట, రాయదుర్గ్, తుముకూరు మధ్య రైల్వే లైన్ ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షలో చర్చించారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన 33,630 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్, బెంగళూరు, అమరావతి మీదుగా హైదరాబాద్, చెన్నై మార్గాల్లో హైస్పీడ్ ఎలివేటర్ రైల్వే కారిడార్కు సంబంధించిన ప్రతిపాదనలపై సీఎం చర్చించారు.
బ్రాండెక్స్ ఇండియా డైరెక్టర్ భారతీయ భాగస్వామి పీసీ దొరస్వామి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా పరిస్థితులపై చర్చించారు. దేశవ్యాప్తంగా దుస్తుల తయారీ రంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ముఖ్యంగా రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అతిపెద్ద వస్త్ర తయారీ పరిశ్రమ బ్రాండెక్స్ ఇండియా సంస్థను ఈ టారిఫ్లు తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు. బ్రాండెక్స్ 80% అమెరికా ఎగుమతులపైనే ఆధారపడి ఉందన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. PSS కింద చేపట్టనున్న పంటల కొనుగోలుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. రాష్ట్రంలో పెసర, మినుము పంటలు 100%, సోయాబీన్ పంటలను 50% వరకు కనీస మద్దతు ధర కింద కొనుగోలు అనుమతులు ఇవ్వాలన్నారు. మొక్కజొన్న, జొన్న పంటలకు కూడా ప్రైస్ సపోర్ట్ స్కీమ్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. డిసెంబర్ చివరి నాటికి పనులు పూర్తి చేసే విధంగా రాత్రింబవళ్లు పనులు జరుగుతున్నాయి. ఆలయ ప్రాంగణ విస్తరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మరో 1000 ఏళ్ల వరకు నిలిచిపోయేలా అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అభివృద్ధి పనులను సంబంధించి మంత్రి సీతక్క సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. అంతకుముందు ఆలయం చుట్టూ కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. గుడి చుట్టూ కలయదిరిగి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా మేడారానికి వచ్చేసిన మంత్రి సీతక్కను అధికారులు ఘనస్వాగతం పలికారు. జరుగుతున్న అభివృద్ధి పనుల పట్ల శ్రీ సమ్మక్క సారలమ్మ పూజారులు సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ చివరి నాటికి పూర్తయ్యేలా పనులు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథన్, క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్సీ మౌలానా హఫీజ్ పీర్ షబీర్ కుటుంబాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో మౌలానా హఫీజ్ పీర్ షబీర్ మరణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్గా మౌలానా హఫీజ్ పీర్ షబీర్ పనిచేశారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ పీర్ షబీర్ సామాజిక సేవకుడని తెలిపారు. మైనారిటీ మెజారిటీ మధ్యనే కాదు, హిందూ ముస్లింలు కలిసి ఉండే ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. వారి మరణం ముస్లిం సోదరులకే కాదు, తెలంగాణకు తీరని లోటని పేర్కొన్నారు. రాష్ట్రంలో వారు చేసిన సేవలు మరోలేనివని తెలిపారు. షబీర్ గారు మాజీ శాసన మండలి సభ్యులు, దాదాపుగా 60 సంవత్సరాలు సామాజిక సేవ చేస్తూ మైనారిటీ మెజారిటీల మధ్య, ముఖ్యంగా హిందూ ముస్లింల మధ్యలో ఒక సమన్వయము, ఒక మంచి వాతావరణము, కలిసిమెలిసి జీవించడానికి అవసరమైన అన్ని రకాల ప్రయత్నాలు చేసిండు. వారి మరణం ముస్లిం సోదరులకు, పీర్ షబీర్ గారి కుటుంబ సభ్యులకే లోటు కాదు, తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారు చేసిన సేవలు, వారు చేసిన ప్రయత్నాలు, ఈరోజు ఆ స్థాయి నాయకుడు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. అందుకే పీర్ షబీర్ గారు మరణించిన వెంబడే స్టేట్ ప్రోటోకాల్ ఇచ్చి వారి అంత్యక్రియలను పూర్తి చేయించడమే కాకుండా ఈరోజు స్వయంగా వారి కుటుంబాన్ని పరామర్శించి జమాత్కు అండగా నిలబడడానికి, ఎందుకంటే వీళ్ళు ఒక మంచి వాతావరణం కోసం ప్రజలకు, మైనారిటీ సోదరుల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి వారు కృషి చేస్తున్నారు, పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని గౌరవించడం, వారిని శాశ్వతంగా గుర్తుండే విధంగా ప్రభుత్వం వైపు నుంచి కూడా మద్దతు ఇచ్చే, అదేవిధంగా ఈరోజు మైనారిటీలకు 4%
రిజర్వేషన్ అమలు జరుగుతున్నదంటే మీర్ షబ్బీర్ గారి యొక్క కృషి. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఇంటా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ వేకుజామున కన్నుమూశారు. తండ్రి మృతితో హరీష్ రావు కుటుంబంలో బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. సత్యనారాయణ పార్థివ దేహాన్ని హైదరాబాద్లోని ఆయన నివాసమైన క్వీన్స్ విల్లాస్లో కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషుల సందర్శనార్థం ఉంచారు. వెల్దుర్తిలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కుమారుడు గౌతమ్ రెడ్డి వివాహ రిసెప్షన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. నూతన వధూవరులు గౌతమ్ రెడ్డి, తేజస్విని రెడ్డిలను సీఎం చంద్రబాబు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. సులువుగా డబ్బులు సంపాదించాలని బాబా అవతారం ఎత్తిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని పూజలు చేస్తే మీకు ఆస్తి కలిసి వస్తుందని మోసం చేశాడు నిందితుడు. అంతేకాదు పూజలు చేసి మత్తుమందు చల్లారు. అపస్మారక స్థితిలో ఉండగా నగదుతో ఉడాయించాడు. ఈ కేసులో మొత్తం 4 నిందితులను అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. 18 ఇంటర్వ్యూనింగ్ నైట్లో దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బసవరాజు అని చెప్పేసి ఒక బిజినెస్ పర్సన్ కంప్లైంట్ మీద 21వ తారీఖు మనకి దుండిగల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే కొంతమంది వ్యక్తులు వచ్చేసి డబ్బుల్ని పూజ చేసి ఆ డబ్బులు ఎంతైతే మనం పెడతాం దానికి డబల్ మేము చేపిస్తామని చెప్పేసి నమ్మబలికి మోసపూరితంగా చేసి అతనికి ప్రసాదం రూపంలో మత్తుమందు కలిపి అతను స్లో కోల్పోయిన తర్వాత అమౌంట్ తీసుకొని పోవడం అనేది వీళ్ళ యొక్క మోడస్ ఆపరేటింగ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.